కెబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే, అవి కెరూబులని నేను గుర్తుపట్టి తిని అన్నాడు. అవి కెరూబులు, ఆ జీవులు ఎవరట? కెరూబులు అని గుర్తుపట్టాను. కెరూబులు అంటే దూతలు, అవునండి. షరాపులు, కెరూబులు అవి మహాదూతలు, వారు మహాదూతలని పిలువబడ్డారు. కెరూబులు, షరాపులు మహాదూతలు, దూతలు మహాదూతలు. ఆ తర్వాత ఈ కెరూబులు, దూతలు ప్రభువుని ఘనపరిచారు, ప్రభువుని మహిమపరిచారు, ప్రభువును 4 విధాలుగా ప్రపంచానికి చూపించారు. అయితే మనం ఎవరు? మనం కూడా కెరూబులమేనా? మనం కూడా దూతలమేనా? ఒక మాట గమనించండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. యాజకులు ఎవరండి? సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. యాజకులు యెహోవా దూతలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చదవండి. 23వ వచనం. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయములో నా జత పనివాడునై ఉన్నాడు అనియు, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలును క్రీస్తు మహిమయునయున్నారని నేను చెప్పుచున్నాను అన్నాడు. మన సహోదరులు ఎవరు అని అడిగితే ఆ సహోదరులు ఎవరట? సంఘముల దూతలు. సంఘముల దూతలు. క్రింద మూల భాషలో అపోస్తలులు అని వ్రాయబడింది. మన సహోదరులు ఎవరు అంటే సంఘముల దూతలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుమన్నాడు. 21వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆఖరిలో ఏం చదువుకుందాం? ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆయన చేతిలో ఉన్న 7 నక్షత్రాలు ఏమిటి అంటే సంఘముల దూతలు. ఎఫెసు సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము. సంఘ దూత అంటే సంఘ కాపరి, సంఘ పెద్దలు. సంఘ పెద్దలు దూతలు, సహోదరులు దూతలు, యాజకులు దూతలు. భూలోకములో ఉన్న దూతలు మనం. భూలోకములో ఉన్న దూతలం మనం. అలాగైతే మరి దావీదును గూర్చి ఆకీషు రాజు, అన్యరాజు అయిన ఆకీష్ అంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 9వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 9. అందుకు ఆకీషు, దైవ దూతవలే నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును అన్నాడు. దావీదు అన్యరాజైన అన్యుల మధ్య నివాసముంటూ, ఫిలిష్తీయుల మధ్య నివాసముంటూ
అన్య రాజైన ఆకీషు దగ్గర నివాసం ఉంటున్నప్పుడు దావీదు వారి మధ్య ఎలా ఉన్నాడట? దేవుని దూతలాగా ఉన్నాడు. దేవుని దూతలాగా ఉన్నాడు. దావీదు దేవుని దూతలా కనబడుతున్నాడు. యాజకులు దేవుని దూతలు, సహోదరులు దేవుని దూతలు, సంఘ కాపరులు దేవుని దూతలు. మనము భూలోకములో ఉన్న దేవుని దూతలం. దేవుని దూతలం. కెరూబులు దేవుని దూతలుగా, 4 జీవులు కెరూబులు దేవుని దూతలుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే చూడండి, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవన్నాడు. ఎన్ని ముఖాలను గూర్చి మనం ధ్యానం చేశాం? 4 ముఖాలు, కానీ 4 రెక్కలున్నవి అన్నాడు. ఆ దూతలకి ఏమున్నవట? 4 రెక్కలు. ప్రియులారా, ఈ 4 రెక్కలు, ఈ దూతలకు 4 రెక్కలు ఉన్నాయి. నిర్గమాకాండం 25వ అధ్యాయములో మనం చదివితే కరుణాపీఠం మీద ఉన్న 2 కెరూబులకు 2 రెక్కలున్నాయి. కరుణాపీఠం మీద ఏకాండముగా చేయబడిన మేలిమి బంగారుతో చేయబడిన ఆ కెరూబులు 2 రెక్కలు కలిగిన కెరూబులు. మరి ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఈ దూతలకు, ఈ కెరూబులకు ఎన్ని రెక్కలున్నాయి? 4 రెక్కలున్నాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం లేక 2వ వచనం ఏమన్నాడు? అక్కడున్న దూతలకు ఎన్ని రెక్కలున్నాయి? 6 రెక్కలున్నాయి. 6 రెక్కలున్నాయి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అక్కడ కూడా ఆ దూతలకి ఎన్ని రెక్కలున్నాయి? 6 రెక్కలున్నాయి. కరుణాపీఠం మీద ప్రత్యక్ష గుడారములో యెహోవా నిబంధన మందసం మీద పెట్టబడిన కరుణాపీఠం మీద ఏకాండముగా చేయబడిన బంగారు కెరూబులకు 2 రెక్కలే ఉన్నాయి, 4 రెక్కలు లేవు. యెహెజ్కేలు దర్శనములో కనబడిన యెహోవా ప్రభావ స్వరూప దర్శనములో కనబడిన కెరూబులకు 4 రెక్కలున్నాయి. యెషయా దర్శనములో కనబడిన షరాపులకు 6 రెక్కలు ఉన్నాయి. యోహాను కనబడిన దర్శనములో కనబడిన ఆ దూతలకు 6 రెక్కలు ఉన్నాయి. అంటే వాటి క్రమాన్ని బట్టి, వ్యత్యాసాన్ని బట్టి ఆ రెక్కలు ఉన్నాయి. వాటి పరిధిని బట్టి ఆ రెక్కలు ఉన్నాయి. దూతలు, మహాదూతలు, షరాపులు, కెరూబులు అని వారి పరిమాణాన్ని బట్టి ఆ రెక్కలు కనబడుతూ ఉన్నాయి. అలాగైతే ఇక్కడ చెప్పబడిన 4 రెక్కలు, మనం పాఠములో ఉన్న దూతలకున్న 4 రెక్కలు చూడండి. ఈ 4 రెక్కలు అనేది మనం గమనించినప్పుడు 12వ లేక 11వ వచనం చూడండి. 11వ వచనం, 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. వేరువేరుగా ఉండెను, ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క 2వ జతలో ఒకదానితో కలిసి ఉండెను అన్నాడు. ఒకదానితో ఒకటి రెక్కలు కలిసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. చూడండి, 4 రెక్కలు ఉన్నాయి దూతలకి. 2 రెక్కలు పైకి చాపి ఉన్నాయి. ఇలా 2 రెక్కలు పైకి చాపి ఉన్నాయి. అవతల ఉన్న జీవి కూడా 2 రెక్కలు పైకి చాపినప్పుడు ఆ రెక్క ఈ రెక్క 2 ఇలా కలుసుకుంటున్నాయి. ఆ జీవి రెక్క ఈ జీవి రెక్క ఇట్లా పైకి చాపినప్పుడు ఈ 2 రెక్కలు ఇలా కలుసుకుంటున్నాయి. ఒకదానికి ఒకటి
కలుసుకుంటున్నాయి, రెక్కలు కలుసుకుంటున్నాయి. అలాగున 4 జీవుల రెక్కలు ఒకదానితో ఒకటి కలుసుకొని ఉన్నాయి. పైకెత్తిన 2 రెక్కలు, 2 రెక్కలతో తమ దేహాన్ని కప్పుకున్నాయి. అర్థమైందండి? 2 రెక్కలు పైకెత్తాయి, 2 రెక్కలు తమ దేహాన్ని కప్పుకున్నాయి. దేవుని సన్నిధిలో యెహోవా ప్రభావ స్వరూప దర్శనములో పైన మహోన్నతుడైన దేవుడు సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనము క్రింద ఉన్న ఈ 4 జీవులు రెక్కలు పైకెత్తి ఉన్నాయి, 2 రెక్కలతో తమ దేహములను కప్పుకున్నాయి. చూడండి, 2 రెక్కలు పైకి ఎత్తి ఉండుట అనేది మనం గమనిస్తూ ఉన్నాం. పిల్లారా, పైకెత్తుట, 2 రెక్కలు పైకెత్తాను. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందు పురుషులు, అక్కడ దూతలను పెట్టుకుందాం, పురుషుల దగ్గర సహోదరులే కదా, దూతలను పెట్టుకుందాం. ప్రతి స్థలమందు దూతలు కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. రెక్కలు పైకి ఎత్తుట దేనికి సూచన? ప్రార్థన. విశ్వాసి, దేవుని కుమారుడా, కుమారి, ప్రభు పిల్లలమని చెప్పుకునే మనం, దేవుని దూతలంగా పిలువబడే మనం, కెరూబులు షరాపులతో సమానమైన మనం, కెరూబులు రెక్కలు పైకెత్తినట్లుగా మనం కూడా మన రెక్కలు పైకెత్తాలి. రెక్కలు పైకెత్తుట అనేది దేనికి సూచన? ప్రార్థన. అమాలేకీయులు ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తున్నారు. అమాలేకీయులు ఇశ్రాయేలు యుద్ధం చేస్తా ఉంటే మోషే కొండ మీదకి వెళ్ళి చేతులు పైకెత్తాడు. అప్పుడు ఎవరు గెలిచారు? ఇశ్రాయేలీయులు గెలిచారు. చేతులు బరువైపోయి చేతులు కిందకు దించాడు. కిందకు దించితే ఎవరు గెలిచారు? అమాలేకీయులు గెలిచారు. చేతులు పైకెత్తితే ఇశ్రాయేలు గెలిచారు, చేతులు క్రిందకు దించితే అమాలేకీయులు గెలిచారు. ఇలా కాదని అహరోను, హూరు వారిద్దరూ కూడా కొండ మీదకి వెళ్ళి ఒక రాయి తీసుకొచ్చి ఆ రాయి మీద, మోషే అటు కదా నువ్వు రాయి మీద కూర్చోమని రాయి మీద కూర్చోబెట్టి ఈ 2 చేతులు పైకెత్తి ఒక చెయ్యాము అహరోను పట్టుకున్నాడట, ఒక చెయ్యాము హూరు పట్టుకున్నాడు. 2 చేతులు వాళ్ళు పట్టుకున్నప్పుడు అస్తమానం వరకు చేతులు పైకెత్తాడు. ఎవరు గెలిచారు? ఇశ్రాయేలు గెలిచారు. చేతులెత్తుటనేది ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం. అమాలేకు అనే శరీరం, అమాలేకు అంటే ఎక్కడో కాదు, మన ఇంటి పక్క లేరు, మన చుట్టుపక్కల లేరు, మన ఊళ్ళో లేరు, మన బజార్లో లేరు అమాలేకీలు. అమాలేకు అంటే శరీరం. ఈ శరీరం అనే అమాలేకు గెలుస్తా ఉంది, మనల్ని ఓడిస్తా ఉంది. ఆత్మనే ఇశ్రాయేలును, ఆత్మీయమైన ఇశ్రాయేలు మనం, దేవుని ఇశ్రాయేలు మనం, ఆత్మ సంబంధమైన యూదులం మనం, ఆత్మ సంబంధమైన యూదులమైన ఇశ్రాయేలులమైన మనం గెలవాలి, విజయం సాధించాలి, అమాలేకనే శరీరాన్ని ఓడించాలి, హతమార్చాలి, నాశనం చేయాలి అంటే మనం ఏం చేయాలా? చేతులు అంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసే వారంగా ఉండాలి, ప్రార్థన అనుభవం, ప్రార్థనా జీవితం కావాలి. సోదరులు ఎక్కువగా ప్రార్థన చేస్తారు, సోదరులు ఎక్కువగా ప్రార్థన చేస్తారు, సహోదరులు ఎక్కువగా బోధలు చేస్తారు. అవునండి, సహోదరులు ఎక్కువగా బ్రదరన్ సహవాసంలో సహోదరులను ఒక్కొక్కరిని వదిలిపెడితే అసలు ఎంత గొప్ప బోధలు చేస్తారు, కానీ ప్రార్థన మాత్రం చేయరు. సోదరీలు ప్రార్థన చేస్తారు. అమ్మా, బోధకుల కంటే మీరు చాలా గొప్పవాళ్ళు, ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన
దేవునికి ఇష్టమైంది ప్రార్థన. సాతానుకు కొరడా దెబ్బ వంటిది ప్రార్థన. ప్రార్థన వలననే గాని ఇలాంటి అపవాది పోదు అన్నాడు ప్రభు. ప్రార్థనలో విజయం ఉంది. ప్రార్థనలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మనం సాధించగలం, జయించగలం. ప్రార్థన వలన కొండలైనా పెకలించబడి సముద్రంలో పడిపోతాయి. కొండలంటే కొండలు బావు, మీ హుబ్లీలో కొండలు ఉన్నాయో కానీ ఈ కొండ బావాలా సముద్రంలో పడాలని ప్రార్థన చేయబాకు, నీ కొండలు బావు. కొండల వంటి సమస్యలు ఉన్నాయి మన మధ్య, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, శారీరకంగా కానీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కారం కావాలి, సముద్రములో పడిపోవాలి అంటే ప్రార్థన వలననే అది సాధ్యం. మనం చేతులెత్తుట, పవిత్రమైన చేతులు, ఈ ఒట్టి చేతులు ఎత్తబాకండి, ఈ ఒట్టి చేతులు ఏమి లేదు. ఒక ఆయన ఉప్పగుండూరులో నేను సేవ చేసే రోజుల్లో అక్కడ ఒక వివాహం జరుగుతూ ఉంది. ఆ వివాహానికి నేను కూడా హాజరయ్యాను. ఆ పెళ్లి కుమార్తె తండ్రి పాస్టర్ గారు, సేవకుడు, అంటే వేరే సావాసంలో సేవకుడు. పెళ్లి ప్రారంభం మొదలుపెట్టారు, వర్షం పడతా ఉంది. వర్షం పడతా ఉంటే ఈయన పందిరి బయటికి వెళ్ళి చేతులు పైకెత్తి, వర్షమా ఆగిపో, యేసునామమున గద్దిస్తున్నాను, వర్షమా ఆగిపో అని ప్రార్థన చేస్తున్నాడు. చేతులు పైకెత్తి పెద్ద పెద్దగా కేకలేస్తున్నాడు. నేను ఆయన పక్కన నుంచున్నట్టు పెట్టుకొని, ఆయన ప్రక్కనే నుంచున్నా, ఆకాశం వంక చూస్తున్నా, ఆయన చేతులు ఎత్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఆగిందా వర్షం? ఆ రోజు కురిసిన వర్షం ఆ ఉప్పుగుండూరులో ఎప్పుడు కురవలేదండి. ఆయనకి ఇష్టమైతే ఆపుతాడు. వర్షం అవసరమే, నీ కుమార్తె పెళ్లి కోసం వర్షం ఆగిపోవాలా? చూడండి, ఈ చేతులు కాదు, హృదయమనే, పవిత్ర హృదయమనే చేతులెత్తి ప్రార్థన చేయాలి. పవిత్ర హృదయమనే చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి హితమవుతుంది, ఆయన అంగీకరిస్తాడు. కొర్నేలీ, నీ ప్రార్థన పరలోకములో వినబడినది. జకరియా, నీ ప్రార్థన పరలోకంలో వినబడినది. కొర్నేలి ప్రార్థన, ధర్మ కార్యాలు పరలోకం చేరాయి. మరి మన ప్రార్థన, మన ధర్మ కార్యాలు పరలోకములో వినబడుతున్నాయా? మన ప్రార్థన పరలోకంలో వినబడుతుందా? భూలోకములో మౌనముగా తల వంచుకొని పవిత్ర హృదయముతో, నిష్కళంకమైన జీవితంతో, పవిత్రమైన హృదయమును అనే చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోకమునికి ధూపం వలె ఎక్కిపోతుందట. అలాంటి ప్రార్థన మనం చేయట అవసరం. ఈ దూతలు రెక్కలు పైకెత్తాయి అంటే అది ప్రార్థనా జీవితాన్ని చూపిస్తూ ఉంది. తరువాత ఆ రెండు రెక్కలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి, ఇలా కలుసుకుంటున్నాయి. ఆ దూత రెక్కలా చాపినప్పుడు, ఈ దూత రెక్కలా చాపినప్పుడు ఈ రెండు రెక్కలు ఏమవుతున్నాయి? కలుసుకుంటున్నాయి. కలుసుకొనుట, రెక్కలు కలుసుకున్నాయంటే ఒక దూతతో ఒక దూతకి ఏమొచ్చిందండి? సమాధానం కలిగింది. అయితే ఇప్పుడు ఒక దూతతో ఒక దూత సమాధానంగా ఉండాలి. 133వ కీర్తన మొదటి వచనం ఏమన్నాడు? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్నాడు. అదట తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఎంత గొప్ప దీవెన, ఆశీర్వాదం అండి. ఐక్యత కలిగి సహోదరుల మధ్య ఏముండాలి? సహజంగా ఉంటుంది. ఐక్యత లేని దేవుడి దగ్గర, సహోదరుల మధ్య సహజంగా ఐక్యత ఉండొచ్చు. ఐక్యత లేని ఎవరి దగ్గర? సోదరుల దగ్గర. మీరే చెప్తున్నారా మాట? సోదరుల దగ్గర ఐక్యత లేదా? అవును, ఉండదు. పౌలు బ్రతిమాలుకుంటున్నాడు ఎవరిని?
యువోదియాను సుంటుకే. వీళ్ళిద్దరూ ఫిలిప్పీ సంఘానికి ప్రారంభ విశ్వాసులు. యువోదియా, సుంటుకే. యువోదియా అంటే లూదియా, సుంటుకే అంటే పుతోన దయ్యం పట్టిన స్త్రీ. వారిద్దరూ సంఘములో ముఖ్యమైన పాత్ర వహించిన వారు, సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడిన వారు. ఎవరు తీసేయలేము. ఇద్దరు మంచి వాళ్ళే, ఇద్దరు ఆత్మీయులే, ఇద్దరు ప్రార్థనాపరులే, ఇద్దరు పరిచర్య చేస్తారు, ఇద్దరు సంఘం కొరకు ప్రయాసపడే వాళ్లే, ఖర్చు పడే వాళ్లే. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏమొచ్చిందమ్మా? వాళ్ళిద్దరి మధ్య ఖాళీ వచ్చింది. ఈ ఖాళీ పెట్టిన వాడు ఎవడో తెలుసా? సాతాను. కింద రాయికి పై రాయికి రెండు అంటుకొని ఉండాలంటే మధ్యలో ఏముండాలి? సిమెంట్ ఉండాలి. ఆ సిమెంటు ఈ రెండు రాళ్ళను ఏం చేస్తుంది? కలుపుతుంది. ఈ రాయి తీసుకొని, ఒక ఇటుక రాయి తీసుకొని మధ్యలో సిమెంట్ పెట్టి ఇటుక రాయి తీసుకొని రెండు కలిపామనుకోండి, రెండు కలిపినప్పుడు అది ఎండిపోయిన తర్వాత ఆ రెండు రాళ్ళు తీసి కలిపి దూరంగా ఇసిరేయండి, ఏమవుతాయి? విడిపోతాయా? ఆ రెండును ఒకటిగా చేసింది ఏంటి? సిమెంటు. ఈ ఇద్దరిని, యువోదియాను సుంటుకేను ఒకటిగా చేసింది ప్రేమ అనే సిమెంటు. ప్రేమ. మీరు ప్రేమ యందు, కొలస్సీ పత్రికలో పౌలు అంటాడు, మీరు ప్రేమ యందు అతుకబడిన వారై ఉండమంటాడు. ప్రేమ వారిద్దరిని అతికింది. సాతాను ఏం చేశాడు? గోడమ్మడు కూర్చొని పుల్ల ఒకటి తీసుకుని సిమెంట్ మొత్తం గీరేశాడు. ఆ సిమెంట్ మొత్తం గీరేశాడు. గీరి ఆ సిమెంట్ మొత్తం తీసేస్తే అప్పుడు దాని మధ్య దీని మధ్య ఏమొచ్చింది? ఖాళీ. ఏదో పుల్ల పెడతాడు వాడు, ఖచ్చితంగా పెడతాడు. అక్క ఏంటక్క, అందరూ ఆ అక్కనే అంటున్నారు, నువ్వు కూడా ప్రయాసపడుతున్నావు కదా, నీ మాట ఒక్కరు కూడా చెప్పరేంది, అందరూ ఆ అక్కనే అంటున్నారంటే నిజమేనమ్మా, అదే పుల్ల. ఇలాంటివి అవకాశం ఇవ్వకూడదు. నరుమోయ్, ఆ అక్క అయిన ఒకటే, నేనైనా ఒకటి, మీ ఇద్దరు ఒకటే, వేరు కాదు. రెండోసారి మాట్లాడదు. కనుక ప్రేమ అనే చేత మీరు అతుకబడి ఉండాలి అన్నాడు, సమాధానంగా ఉండాలి అన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటలో శ్రద్ధ గలవారై ఉండండి అన్నాడు. సమాధానమనే బంధం ఇది విడిపోకూడదు. ఈ రెండు రెక్కలు కలుసుకున్నాయంటే, ఆనుకున్నాయంటే, ఒకరినొకరు ఆనుకొని, ఒకరితో ఒకరు సమాధానంగా, ఒకరితో ఒకరు ఐక్యంగా, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ వారు ముందుకు సాగుతున్నారు. చూడండి, సమాధానమను బంధం మనకు ఉండాలి. ఆ ఐక్యత కలిగించేవాడెవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకు మనం అవకాశం ఇవ్వాలి. ఆత్మను దుఃఖపరచకూడదు, ఆత్మను ఆర్పేయకూడదు. పరిశుద్ధాత్మకు మనం అవకాశం ఇస్తే సమాధానం అనే బంధాన్ని కలిగిస్తాడు, ఐక్యత, సమాధానం కలిగిస్తాడు. దేవుని సంఘములో దేవుని పిల్లలమైన మనం సమాధానంగా, ఐక్యంగా ఉండాలి. ఇప్పుడు ఒక మాట నేను అడుగుతున్నాను. ఒక అక్క, ఒక చెల్లెలు, అక్క చెల్లెలు ఇద్దరు ఉన్నారు. వారిద్దరకు చిన్నప్పటి నుంచి ఒక తల్లి పాలు త్రాగి పెరిగారు. వారిద్దరూ వివాహాలైన, ఎవరి కుటుంబాలు వాళ్ళు అయిపోయినాయి. చెల్లెలు వచ్చి అక్కని ఏదో సమస్య ఏదో ఉంది, ఏదో కోపం వచ్చి అక్కని ఇంటి మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టింది. నువ్వు అటువంటి దానివి, ఇటువంటి దానివి, అటువంటి దాని అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిట్టి 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 వెళ్ళిపోయింది. ఒక వారం రోజులు దాలాక ఈ అక్క ఏం చేసింది? మంచి కూర వండుకుంది. మంచి కూర,
అంటే మాంసం కూర అనుకుందాం, మంచి కూర వండుకుంది. వాళ్ళు కూతుర్ని పిలిచి, చిన్న అమ్మాయిని పిలిచి, మా ఇట్రా గిన్నెలో కూర వేసి ఇది తీసుకెళ్ళి అది ఆ గయ్యాలి దానికి ఇచ్చిరాపో. ఎవరికి? ఆ గయ్యాలి దానికి ఇచ్చిరాపో అని అక్కంటే ఆమె కూతురు అంది, నీకు సిగ్గు లేదు, నీకు బుద్ధి లేదు, ఆ రకంగా మొన్న ఇంటి మీదకి వచ్చి నిన్ను ఆ రకంగా తిడితే ఆ కూరేసి పంపుతున్నావా అని అంటే ఆమెది పో అరవకుండా అది పిచ్చి మోకం ఉంది, తిడితే తిట్టిందిలే. ఎవరండి? ఒక తల్లి బిడ్డలు కదా, తిట్టింది, కూరేసి పంపుతుంది. ఎవరో కాదు, మా వదినే, మా అన్నయ్య భార్యే, మా అన్నయ్య భార్యే కూరేసి పంపుతుంది. ఆ కూతురేమో ఈమెని మందలిస్తూ ఉంది. అది పిచ్చిది అంటే అందులో పో అని ఇచ్చి పంపింది. రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలని తిట్టినా, ఇంటి మీదకి వచ్చినా, గొడవ చేసినా, ఎన్ని చేసినా కానీ ఓర్చుకున్నావు. తోటి సహోదరు ఒక మాట అంటే ఓర్చుకోలేవు. అంతకంటే శ్రేష్టమైంది ఈ బంధం. తల్లి గర్భమున పుట్టిన ఒకే ఉదరములో నుండి వచ్చిన సోదరి కంటే, రక్త సంబంధి కంటే ఆత్మ సంబంధి అయిన సోదరి ఇంకెంతో శ్రేష్టమైంది. ఒక్క మాట అంటే ఓర్చుకోలేవా? ఓర్చుకోలేవా? సమాధానం కోరుకుందాం, సమాధానం కోరుకుందాం. ఆ తర్వాత చూడండి, జత రెక్కలు వాటి దేహములను కప్పాను. 11 వచ్చింది చదువయ్యా. ఉండేను. ఒక్కొక్క జీవి రెక్కలు ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండేను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పాను. ఈ 2 రెక్కలు పైకి చాపినాయి. ఈ 2 రెక్కలతో తమ దేహాన్ని కప్పుకున్నాయట. పక్షి చూడండి, పక్షి వాలినప్పుడు తన రెక్కలతో తన దేహాన్ని కప్పుకుంటుంది. ఈ కెరూబులు కూడా తమ దేహమును కప్పుకున్నారు. అంటే దేహాన్ని కప్పుకోవడం అంటే తమను తాము భద్రం చేసుకుంటున్నారు, కాపాడుకుంటున్నారు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. తెస్సలోనికైలకు రాసిన 4వ వచనం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఎదుట అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటములను కాపాడుకొనవలెను, అది ఎరిగుండుటయే దేవుని చిత్తము. తమ తమ ఘటములను కాపాడుకోవాలి. తమ తమ ఘటము. ఘటం అంటే ఏంటి? ఘటం అంటే కుండ, మట్టి కుండని ఘటము అంటారు. ఈ ఘటం అనే మట్టి కుండ, ఈ శరీరమే ఒక మట్టి కుండ, ఈ శరీరమే ఒక మట్టి కుండ, మట్టి ఘటం. మీ భార్యలు బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానము చొప్పున వారితో కాపురము. భార్యతో కాపురం చేయాలంటే ఉద్యోగం అక్కర్లే, లేకుంటే అందచందాలు అక్కర్లే, ఆస్తిపాస్తులు అక్కర్లే. భార్యతో కాపురం చేయాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. పంచభక్ష పరమాన్నాళ్ళు పెట్టి ఆమెను ఇష్టం వచ్చినట్లు తిడితే ఏం ప్రయోజనం? భార్యని ఎప్పటికప్పటికి మెచ్చుకుంటా ఉండాలి. ఆమెను ఎప్పుడు మెచ్చుకుంటా ఉంటే అసలు అంతకంటే ఇక ఆనందం ఆమెకు లేనే లేదండి. బుట్ట బంగారం తెచ్చి ఆమె ఒంటి మీద పెట్టినా ఆమెకు ఆనందం రాదు. ఆమెను ఘనపరుస్తూ ఆమెను మెచ్చుకుంటా ఉంటే, అబ్బా కూర ఎంత బాగుందమ్మా, ఎలా చేయడం, ఎట్లా చేసావు, చాలా బాగుంది, తిను 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 వేయటమే వేయటం, ఆమె కుండా ఉంచుకోకుండా వేయటమే అండి. అలాగూ భార్యని ఘనపరచాలి, ప్రేమించాలి. జ్ఞానం కావాలి కాపురం చేయాలంటే.
దేవుని వాక్యంలో ఉంది. అలాగైతే మరి ఘటములను కాపాడుకోవాలి. మన ఘటాన్ని, మన దేహాన్ని, మన ఘటాన్ని, మన జీవితాన్ని, మన బ్రతుకును మనం కాపాడుకోవాలి. రెక్కలతో కాపాడుకోవాలి. దాచుకున్నాయి ఆ కెరూబులు, ఆ రెక్కలతో తమ దేహమును దాచుకున్నాయి. దేవుని సన్నిధికి వస్తున్నావు, ఆరాధనకు వస్తున్నావు, ప్రభు సన్నిధికి వస్తున్నావు. ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధన చేయాలి. అయితే ఎలా ఉండాలి? నిన్ను నీవు విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎక్కడ డాగు పడిందో, ఎక్కడ మచ్చబడిందో, ఎక్కడ మరకబడిందో వాటన్నిటిని ఆలోచన చేసుకొని ఈ రాత్రే, రేపు ప్రభు దినం, ప్రభుని ఆరాధించాలి. ఈ రాత్రే సవరించుకోవాలి, లోపాన్ని దిద్దుకోవాలి, వాక్యం అనే ఉదకముతో కడుక్కోవాలి. మన దేహములను మనను కాపాడుకునే వారంగా ఉండాలి. దేహం అంటే, ఘటం అంటే బ్రతుకు, మన జీవితం. నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు ఏం చూడమన్నాడు? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. డ్రెస్ బాగా చూసుకోమని చెప్పలా. డ్రెస్ బాగుండాలి. నువ్వు దేవుని మందిరికి వెళ్తున్నావు, డ్రెస్ బాగుండాలంటే ఏం డ్రెస్సులు వస్తాయండి? కాదు, డ్రెస్సులు కాదు. మన దేహము పవిత్రంగా ఉండాలి. మన బ్రతుకు, మన సాక్ష్యం, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన విషయంలో మనకు మనమే సరిచేసుకోవాలి, కానీ ఒకరు సరిచేయడం కాదు. తమ తమ ఘటములను కాపాడుకొనవలెను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక లేక 12వ వచనం మరలా చదవండి. ఇక్కడే 12వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 12వ వచనం చూడండి. సహోదరులారా, యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనం, అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెను ఆ వైపునకే పోవుచుండెను. ఆ కెరూబులు ఎదుటికి పోతున్నాయి, వెనక తిరగల. ఎదురుగా ఉన్నా, ఎదుటే పోతున్నాయి, ముందుకే వెళుతున్నాయి, ఎదురుగానే వెళుతున్నాయి, కానీ వెనుకకు తిరగక ఎదుటికే నడిచే వారంగా ఉండాలి. ముందుకే వెళ్లే వారం ఉండాలి, వెనక్కి వెళ్లే వారం ఉండకూడదు. ఫిలిస్తీన్ల సర్దారైన ఒకడు గొలియాతు వచ్చి ఒక కొండ మీద నిలబడి, అంచున నిలబడి కేకలేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలులారా, ఎవడైనా సరే ఛాలెంజ్, రండి నా మీదకి యుద్ధానికి అంటున్నాడు. ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? పొద్దునే లేస్తారు, డాలు కత్తి పట్టుకుంటారు, జయము 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 జయమని ముందుకెళ్లకుండా జయము జయము జయమని వెనక్కి వెళ్తున్నారు. ముందుకెళ్లాల్సింది వెనక పరిగెత్తుతున్నారు. నోట్లోనే జయం 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 ఉంది, వెళ్ళేది వెనకడుగు వేయకూడదు. దేవుని పిల్లలమైన మనం వెనకడుగేసే వారంగా ఉండకూడదు, వెనకంజ వేయకూడదు, ముందుకే వెళ్ళాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం చూడండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందున ఆత్మకు సంతోషము. సోదరుడా, వెనక్కెళ్ళొద్దు. నో టర్నింగ్ బ్యాక్. వెనక్కెళ్ళొద్దు. నీవు వెనక్కెళ్ళొద్దు, ముందుకు రా. ఆత్మీయ జీవితంలో ముందడుగేయి. ప్రభువులో ముందడుగు వేయి, వెనక్కేయవద్దు. సోదరి, యవన బిడ్డలారా, వెనకడుగేయవద్దు, ముందుకు రండి, ముందడుగు వేయండి. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఎన్నో ఎదురొస్తా ఉంటాయి. అయినా వాటిని ఛేదించుకొని ముందుకు రావాలి. ప్రభు కొరకు ముందుకు రావాలి, వెనక్కెళ్ళొద్దు. వెనక్కెళితే ప్రమాదం ఉంది.
ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 18వ వచనం ఏమన్నాడు? నీవు ప్రయాసపడి ప్రయాసపడి నడిచి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకబడిన బలహీనులనందరినీ అమాలేకీయులు హతము చేసిరి. వెనకబడితే అమాలేకులు రెడీగా ఉన్నారు. ఎవరెవరు వెనక దొరుకుతారా, వెనకబడతారా, ఒంటరిగా దొరుకుతారా అని వెనకబడ్డ వాళ్ళందరినీ అమాలేకీయులు వేసేస్తారండి. హతము చేశాను. నీ శరీరము నిన్ను హతం చేస్తుంది, నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది. శరీరాన్ని పోషించావో, శరీరానుసారంగా నడిచావో, ఆత్మీయత జీవితాన్ని విడిచిపెట్టి శరీరానుసారంగా నడిస్తే ఆత్మీయతను హతం చేస్తుంది శరీరం. వెనకబడితే ఓడిపోతావు, వెనకబడితే హతమవుతావు, వెనకబడితే బలహీనులమైపోతావు. వెనకబడవద్దు. అలా వెనకబడిన వాడిని కూర్చున్న ఆత్మకు సంతోషం లేదు. దేవుని సంతోషపరచాలి కానీ దేవుని దుఃఖపరిచే వారంగా ఉండకూడదు. వెనకంజ వేయకూడదు. వెనకబడితే నష్టపోతావు. మరి మనం ముందుకే వెళ్ళాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మొదటి చదువయ్యా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు ఆ పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఓపిక తెచ్చుకొని పరిగెత్తి ఆ గమ్యం చేరే వరకు మనం పరిగెత్తే వారంగా ఉందాం. పౌలు అన్నాడు, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. పరుగు పందెములో మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు ప్రభు మన ఎదుటున్నాడు. ఆయన వైపు చూస్తూ మనం వెళ్ళాలి. ఆయన వైపు చూస్తూ మనం వెళితే అన్ని సమస్యలు పటాపంచలైపోయి బయటికి పారిపోతాయి. పేతురు చేసిన తప్పేంటో తెలుసా? ప్రభు నీళ్ల మీద నడిచి వస్తా ఉన్నప్పుడు దెయ్యం 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 అని కేకలేశారు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చూస్తాం. దెయ్యం అని కేకలేస్తే భయపడవద్దు, నేనేనని ప్రభు తను గూర్చి పరిచయం వారి కనబరిచినప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నువ్వా? అట్టయితే నేను కూడా నీళ్ల మీద నడుస్తానన్నాడు. ఈయనకి ఎందుకంటే నీళ్ల మీద నడిచే పని ఈయనకి. ఆయనంటే దేవుడు నీళ్ల మీద నడిచి వస్తున్నాడు. ఈయనకి ఎందుకు? ప్రభువా నేనైతే నేను కూడా నీళ్ల మీద నడుస్తానన్నాడు. నడుస్తావా? నీ సంగతి నాకు తెలుసులే, సరే రా అన్నాడు. చంగున నావలో నుండి సముద్రంలో నీళ్ల మీద దూకేశాడు. రోడ్ లాగుంది. టకా 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 నడుచుకుంటా పోతున్నాడు. పోతా ఏమనుకున్నాడు తెలుసా? నేను కూడా నీళ్ల మీద నడుస్తున్నా అని ప్రభు వైపు చూడాల్సిన దృష్టిని సముద్రం వైపు, గాలి వైపు తిప్పుతున్నాడు. ఇదేంటి ఈ సముద్రం మీద గాలి ఇదంతా నేను నడుస్తున్నానేంటి, నేను కూడా నడుస్తున్నాను కదా అని ఆ దృష్టి ఎప్పుడైతే ప్రక్కకు త్రిప్పాడో వెంటనేమయ్యాడు? మునిగిపోతావు సుమా, జాగ్రత్త. లోకమనే సముద్రములో మునిగిపోతావు. లోకమనే సంద్రములో నీవు అట్టడుక్కి వెళ్ళిపోతావు, మునిగిపోతావు. జాగ్రత్త. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందున్న ప్రభువును చూస్తూ మన ముందుకు సాగుదాం. వెనకంజ వేయవద్దు. వెనకంజ వేస్తే ప్రభు ఆత్మ దుఃఖపడుతుంది. ఇక్కడ మనం చూడండి 19వ వచనం లేక 12వ వచనం మరలా చదవండి. 1వ అధ్యాయం 12వ వచనం. ఎదురుకి పోచుండెను,
ఆత్మ ఏ వైపున పోవచ్చుండే ఆ వైపునకే పోవచ్చుండాను. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ జీవులు ఎలా కనపడుతున్నాయండి? ఆ జీవులు ఎలా కనపడుతున్నాయి? దగ 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 మెరిసిపోతా ఉన్నాయి, మండుతా ఉన్నాయి, ప్రకాశిస్తా ఉన్నాయి. ఆ జీవులలో నుండి ప్రకాశత, వెలుగు, అగ్ని కనబడతా ఉంది. నిప్పు. ఈ కెరూబును చూస్తే ఎలా కనపడుతుంది? నిప్పు. నిన్ను చూస్తే ఎలా కనపడాలి? నిప్పు. ఫలానా సోదరి నిప్పు లాంటిది, ఫలానా సహోదరుడు యవనస్తుడు నిప్పు లాంటి వాడు, నిప్పు లాంటి. మా సంఘములో ఫలానా సోదరి ఉంది, నిప్పండి. నిప్పు, ప్రకాశత, అగ్నిలాగా మండుతా ఉండాలి. యోహాను సువార్త 5:35 ఏమన్నాడు? అతడు ఎవరు? బాప్తిస్మమిచ్చి యోహానుకు వచ్చిన సాక్ష్యం చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నారు? ప్రభువే చెబుతున్నాడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను. ఆ వెలుగులో ఉన్నారు, కానీ అతన్ని గ్రహించట్లేదట. మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎవరు? యోహాను. మరి మనం ఎలా ఉండాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీ 2:16 ఏమన్నాడు? చదవండి, తీసిన చదవండి. ఎట్టి జనం మధ్య మూర్ఖులకు వక్రజనము మధ్య. 15వ వచనం, మూర్ఖులకు వక్రజనము మధ్య, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చాత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎంత మంచి మాట అండి! ఫిలిప్పీలను గూర్చి పౌలు ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. అట్టి జనము మధ్య మూర్ఖులకు వక్రజనం, భయంకరమైన జనం, తోడేళ్లు వంటి జనం, క్రూర మృగముల వంటి జనం. ఎఫెసులో నేను క్రూర మృగములతో పోరాడిన వల్ల నాకు ప్రయోజనమేమి అన్నాడు. మృగముల వంటి జనం, వక్ర జనం, భయంకరమైన జనం. అలాంటి జనము మధ్య మీరు జీవవాక్యమును చాత పట్టుకొని లోకమందు మీరు జ్యోతుల వలె కనబడుతున్నారు. ఎంత మంచి సాక్ష్యం! జీవవాక్యమును చాత పట్టుకొని కాదు, చేతుల్లో పట్టుకొని కాదు. బైబిల్ అందరి చేతుల్లో ఉంటుంది. మా ఊర్లో ఒక అమ్మాయి ఉదయాన్నే స్నానం చేసింది, మంచి తెల్లటి చీర కట్టుకుంది, మా ఇంటి ముందుగా చర్చికి పోతుంది. నేను అనుకున్నాను, ఈ అమ్మాయి చర్చికి పోకుండా ఉంటే బాగుండు అనుకున్నాను. ఈ అమ్మాయి చర్చికి పోకుండా ఉంటే బాగుండే. చేతుల్లో ఏముంది? చాతల్లో మాత్రం బైబిల్, జీవితంలో బైబిల్ లేదు, ప్రవర్తనలో బైబిల్ లేదు. చేతుల్లో కాదు బైబిల్ ఉండాల్సింది, చాతల్లో ఉండాలి, ప్రవర్తనలో ఉండాలి, జీవితంలో ఉండాలి, హృదయంలో ఉండాలి. చాతల్లో, చేతుల్లో కాదు. చాతలంటే ప్రవర్తనలో ఉండాలి. జీవవాక్యమును చాత పట్టుకొని లోకమందు మీరు జ్యోతుల వలె కనబడుతున్నారు. ఇవి ఈ దూతలు, ఈ యొక్క కెరూబులు, ఈ జీవులు ప్రకాశిస్తా ఉన్నాయి. దేవుని పిల్లలమైన మనం కూడా ప్రకాశించే వారంగా ఉండాలి. మలాకీ గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం. మలాకీ గ్రంథం 12:3 చదవండి. 12:3. దానియేలు 12:3. దానియేలు 12:3. బుద్ధిమంతులైతే
ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ఉన్నారు, ప్రకాశించదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించదరు. నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించదరు. ఎవరైతే అనేకులను ప్రభు వైపు మళ్ళిస్తారో, అనేకులను దర్శించి సేవ చేస్తారో, సువార్త ప్రకటిస్తారో, అనేక ఆత్మలను ప్రభు వరకు సంపాదిస్తారో, ప్రభు దగ్గరకు నడిపిస్తారో వారు నక్షత్రముల వలె ప్రకాశించెదరు. ఈ ఘనత మనకుందా? ఈ భాగ్యం మనకుందా? ఈ యోగ్యత మనకుందా? రేపు ప్రభు ఎదుట నిలిచినప్పుడు బలా నమ్మకమైన నా దాసుడా అని ప్రభు మళ్ళీ మెచ్చుకుంటాడా? నా సేవకురాలా అని ప్రభు మళ్ళీ మెచ్చుకుంటాడా? కనుక లోకమందు మనం జ్యోతుల వలె ఉండాలి, ఆకాశ మండలములోని నక్షత్రముల వలె ప్రకాశించే వారంగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించుగాక.